మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతను దర్శించుకోవడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన పరిస్థితి. ఇప్పటికే నిలువెత్తు బెల్లంతో పాటు వాళ్ళు పూర్తిగా వాళ్ళ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సారలక్క గద్దె దగ్గర ఉన్నాం. ఇక్కడ భక్తులు పెద్ద స్థాయిలో ఇక్కడ చేరుకొని వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతరతో పాటు సెలవు దినాల్లో కూడా ఆదివారాల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సార్ నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. అయితే ఇది రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఇంకా కలిగజేస్తే ఇంకా మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని లాటిన్స్ ఇట్లాంటి భక్తులకు సౌకర్యాలు తగినంత ప్రభుత్వం కూడా కృషి చేయాలి. అంటే రెగ్యులర్గా 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంటుంది, మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి అంటుంది, ఎట్లా ఉందండి మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత మళ్ళీ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతుందని తెలుసు, కానీ కాకపోతే అట్టప్పుడు కూడా ఇంత హెవీగా మంది ఉండడం చాలా సంతోషకరంగా ఉంది, మస్తు హ్యాపీగా ఉంది. మీరు ఎలాంటి మొక్కులు చెల్లించారని పూర్తిగా అమ్మవారికి? మీరు అమ్మవారికి ఎలాంటి మొక్కులు చెల్లించారు? ఎలాంటి మొక్కులు? మా పిల్లలు పుట్టెంటికలు తీసేది ఉండదండి, అందుకే తీయడానికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉందండి వచ్చినందుకు. కాకపోతే ఏంది అంటే ఇది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఇది అడవిలో ఉంటుంది కావచ్చు, కొత్తగా వెళ్తున్నాం ఎట్లుంటుందో ఏమో భయంగా మనమే ఉంటాం కావచ్చు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏంది చాలా మంది ఉన్నారు. అంటే జాతర అప్పుడు ఇంకెంత మంది ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడు కూడా బాగానే మంది ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. జాతర అప్పుడు ఇప్పుడే ఎంత మంది ఉంటే జాతర అప్పుడు ఇంకెంత మంది ఉంటారు అని చెప్పేసి వీళ్ళు ఒక రకమైన ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. మొదటిసారిగా దర్శనం చేసుకుంటాం కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మరి దర్శనం అయిందా మీకు? దర్శనం అయింది. ఎలా ఉంది 2 ఏళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది, మీరు ఇప్పుడు ఆదివారం సెలవు దినం వచ్చారు, ఎలా ఉందండి? చాలా బాగుందండి, బాగుందండి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు మండలం వీరాపురం గ్రామం నుంచి వచ్చామండి. మరి ఎత్తున ఇక్కడ పిల్ల పాపాలతో వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి. చెప్పండి మేడం, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? దర్శనం అయిందా మీకు? చిన్నపేట నుంచి వచ్చాను, అయ్యింది, దర్శనం అయింది. అంటే రెగ్యులర్గా జాతర జరుగుతుంది 2 ఏళ్ళకి ఒకసారి, మీరు ఇవాళ సండే కాబట్టి వచ్చారా? అప్పుడు వీలు కాక ఇప్పుడు వచ్చారా? వీలు కాక వచ్చాము, అప్పుడు వీలు కాక ఇప్పుడు వచ్చాం. అమ్మ ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుందండి. దర్శనం చేసుకున్నా అమ్మ, ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఫారెస్ట్ ఎలా ఉంది ఇక్కడ? ఫారెస్ట్ మంచిగా ఎంజాయ్ చేశారా? అంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు వచ్చే జాతరలో అప్పుడు చాలా రద్దీగా ఉండడం వల్ల కొంతమంది దర్శనం వీలుగాక ఇప్పుడు కూడా సెలవు దినాల్లో ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు చేసి కొంతమంది అధికారులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, శాశ్వత ఏర్పాట్లు చేసి కొంతమంది లేడీస్కి ఇబ్బందికరంగా ఉన్న మరుగుదొడ్లతో పాటు కొన్ని ముఖ్యమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇంకా బాగుంటుందని భక్తులు కూడా తమ మనోభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితికి మరి భిక్షపత్తు రాము, మేఘనంటి, వరంగల్.